ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా కేంద్ర పెద్దలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ప్రధాని మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. ఏపీ పునర్నిర్మాణానికి కేంద్రం తోడ్పాటును కోరనున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీ పెద్దలతో పాటు ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్తో సమావేశమయ్యారు రేవంత్. హస్తినలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్లో కేటాయించిన 15,000 కోట్ల రూపాయలు సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇవాళ ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించనున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్తోనూ సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి విభజన సమస్యలతో పాటు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని అభ్యర్థించనున్నారు. ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సత్వరమే ప్రారంభించాలని కోరారు. సమావేశానికి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి నిమ్మల హాజరయ్యారు. సిడబ్ల్యూసీ గాని హెచ్చరించినా కూడా పెడచెవిని పెట్టి ఆ రోజు ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రోజు ఏజెన్సీని ఏకపక్షంగా రద్దు చేయడం, అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయడంతో 2020లోకి వచ్చినటువంటి వరదల వల్ల ఆ రోజు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది. ఇది ప్రభుత్వ తప్పిదమని సాక్షాత్తు నీతి ఆయోగ్కి ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా మనందరికీ తెలుసు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. హస్తిన టూర్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాలు నిర్వహించారు. ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితులను వివరించారు. భేటీలో మంత్రి శ్రీధర్బాబు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేశారు ఫాక్స్కాన్ చైర్మన్. ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందన్నారు యంగ్ లియూ. మరోవైపు తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీలోని పరిణామాలపై హైకమాండ్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో చర్చించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, రైతు రుణమాఫీ నెరవేర్చినందుకు గాను రాహుల్ గాంధీతో కృతజ్ఞత సభ నిర్వహించే అంశంపై ఖర్గేతో చర్చించారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణ, నూతన పీసీసీ నియామకంపై ఖర్గేతో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే పీసీసీ నియామకం ఏఐసీసీనే పరిశీలిస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియాతో చిట్చాట్లో రేవంత్ రెడ్డి పలు హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందన్నారు ముఖ్యమంత్రి. కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారన్నారు. హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారన్నారు రేవంత్. కవితకు బెయిల్ కూడా వస్తుందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ వాళ్లకు కంటి నొప్పి పంటి నొప్పి వచ్చినా ఢిల్లీకి రావడం లేదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా ఆగలేదన్నారు రేవంత్. ప్రతి నెలా 1నే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు. అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లడాన్ని స్వాగతిస్తున్నామన్నారు రేవంత్. దీనిపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు.